హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాళ మన రెసిపీ కేక్, అది కూడా రాగి పిండితో చేసిన కేక్ అండి. అన్నిటినీ మిక్సీ పట్టేసి గ్యాస్ స్టవ్ మీదే ఈజీగా చేసుకునే ఒక మంచి హెల్దీ కేక్ అండి. పిల్లలకి స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కదా, ఇలాంటి కేక్స్ చేసి చక్కగా రోజుకు ఒక చిన్న పీసు మీరు అలా బాక్స్లో పెట్టివ్వండి. స్నాక్స్ టైంలో ఈజీగా వారు హ్యాపీగా తింటారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రాగి పిండితో చేసిన కేక్ ప్రాసెస్ చూపిస్తాను. కేక్ తయారు చేసుకోవడానికి మీ దగ్గర కేక్ టిన్ ఉంటే కేక్ టిన్ తీసుకోండి. లేదు అంటే ఈ విధంగా అల్యూమినియం గిన్నె, కొంచెం అడుగు మందంగా ఉండే స్టీల్ గిన్నె అయినా పర్వాలేదండి. ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోండి. కొంచెం నూనె వేసుకోండి, 1 స్పూన్ నూనె అయితే సరిపోతుంది. ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి, అంటే సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటివి తీసుకోండి. ఈ వేసిన నూనె గిన్నె లోపల భాగానికి బాగా పట్టించండి. చూడండి, ఇలాగా అంచుల వెంట అలాగే అడుగు భాగానికి చక్కగా అప్లై చేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ వరకు గోధుమ పిండి తీసుకోండి. చూడండి, మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే డైరెక్ట్గా బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చండి. ఈ విధంగా 1 స్పూన్ గోధుమ పిండి వేసుకొని ఈ గోధుమ పిండిని కూడా మొత్తం ఈవెన్గా అప్లై అయ్యే విధంగా చూసుకోండి. ఇలాగ గిన్నెని మనము ఇలాగ రొటేట్ చేస్తూ ఉంటే మనకి పిండి అనేది ఈజీగా మూవ్ అవుతుంది. ఎక్సెస్ పిండి ఏదైనా ఉంటే కనుక తీసేయండి. ఈ విధంగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే బేక్ చేసుకోవడానికి అడుగు మందంగా ఉండే ఒక గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని మధ్యలో ఈ విధంగా స్టాండ్ పెట్టేసుకోండి. స్టీల్ స్టాండ్ ఒకటి పెట్టేసుకోండి. మీ దగ్గర ఈ స్టాండ్ లేకపోతే ఒక ప్లేట్ని బౌల్ ఇచ్చేసేయండి. పైన మూత పెట్టేసి సిమ్లో 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకోండి. ఇది ప్రీహీట్ అయ్యేలోపు మనము కేక్ బ్యాటర్ తయారు చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకోండి. అందులోకి 1 కప్పు నిండుగా షుగర్ వేస్తున్నానండి. అలాగే మరి 2 స్పూన్లు వేస్తున్నాను, సరిపోతుందండి మనం తీసుకునే క్వాంటిటీకి. మీది ఇలాగా మెత్తటి పొడిలాగా ప్రిపేర్ చేసుకోండి. ఒకసారి మిక్సీ పెట్టేశారంటే మనకి మెత్తటి పొడి అయిపోతుంది. మీకు షుగర్ వద్దు అనుకుంటే కనుక దీని ప్లేస్లో బెల్లమైనా యూస్ చేసుకోవచ్చండి. బెల్లం ఎంత వేయాలనేది నేను నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు ఇందులోకి ఎగ్స్, చూడండి ఒక 2 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఎగ్స్ని బ్రేక్ చేసి అసలు మొత్తాన్ని కూడా వేసేసుకోండి. మీకు ఎగ్స్ వద్దు అనుకోండి దీని ప్లేస్లో 1 కప్పు కమ్మటి పెరుగు వేసుకోండి. మీరు ఏ కప్పుతో తీసుకుంటున్నారో మెజర్మెంట్కు సేమ్ అదే కప్పుతో 1 కప్పు పెరుగు వేసేసుకోండి. అలాగే ఇందులోకి 1 అరకప్పు ఫ్లేవర్లెస్ ఆయిల్ తీసుకోండి. సన్ఫ్లవర్ అలాంటిది తీసుకోండి. అలాగే మంచి టేస్టీగా ఉండటానికి కేకు మరొక 1/4 కప్పు వరకు అయితే నేను ఇక్కడ నెయ్యి వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఒక 1/4 కప్పు వరకు ఆయిలే వేసుకోవచ్చు, లేదంటే బటర్ అయినా కరిగించి వేసేసుకోండి. ఏది కూడా మనకి టెంపరేచర్ తక్కువ ఉండకూడదండి, రూమ్ టెంపరేచర్లో ఉండాలి. అన్నీ కూడా ఎగ్స్ అయినా, నెక్స్ట్ మనం తీసుకునే పాలైనా పెరుగైనా కూడా అన్నీ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండాలి. ఇలా 1 నిమిషం పాటు మనం బాగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రాగి పిండి, చూడండి నేను అన్నీ కూడా ఇదే కప్పు యూజ్ చేస్తున్నానండి. ఒక 1.5 కప్పు వరకు అయితే ఇక్కడ రాగి పిండి వేసుకుంటున్నాను. రాగి పిండి కూడా కంపల్సరీగా ముందుగానే జల్లించి పెట్టేసుకోండి. జల్లించుకున్న రాగి పిండి 1.5 కప్పు వేసాను. మరొక అరకప్పు వచ్చేసి గోధుమ పిండి వేసుకుంటున్నాను. 1.5 కప్పు రాగి పిండి, 1/2 కప్పు గోధుమ పిండి. మీకు గోధుమ పిండి వద్దు అనుకుంటే కంప్లీట్గా రాగి పిండి అయినా వేసుకోవచ్చు. చూడండి, కోకో పౌడర్, పిల్లలు ఇష్టంగా తినడానికి ఇలాంటివి యాడ్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. 2 స్పూన్లు అంటే ఎక్కువ కాదు, 2 స్పూన్లు ఈ విధంగా కోకో పౌడర్ వేసుకోండి. పాలు చూస్తున్నారు కదా, నార్మల్ మిల్కేనండి, కాచి చల్లార్చిన పాలు 1 అరకప్పు వేసాను. ఈ పాలు అనేవి మన కన్సిస్టెన్సీని బట్టి చూసి వేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కదా, మీకు ఇలా కాదు గట్టిగా ఉంది అనుకోండి, మరి కొంచెం పాలు వేసుకొని 2 నిమిషాల పాటు బాగా బ్లెండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తగ్గించి బేకింగ్ సోడా వేస్తున్నాను. అలాగే మనకి ఇందులో మంచి ఫ్లేవర్ కోసం మీ దగ్గర ఏ ఎసెన్స్ ఉంటే ఆ ఎసెన్స్ వేసుకోండి. మా దగ్గర ఎసెన్స్ ఏదీ లేదు అనుకుంటే కనుక మనము షుగర్ని బ్లెండ్ చేసే టైంలో ఒక 4-5 యాలకులు వేసుకోండి, సరిపోతుంది. చూడండి, నేను ఇక్కడ ఒక 2-3 డ్రాప్స్ ఎసెన్స్ వేస్తున్నానండి ఫ్లేవర్ కోసము. అలాగే బెల్లం అని చెప్పాను కదండి, బెల్లం అయితే 1.5 కప్పు వరకు బెల్లం తురుము వేసేసుకోండి. చక్కగా మీకు షుగర్ వద్దు అనుకుంటే కనుక షుగర్ ప్లేస్లో 1.5 కప్పు అలాగా బెల్లం వేసుకోండి. చూడండి, ఒక్కసారి ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దండి. ఈ మనము బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసిన తర్వాత జస్ట్ 1/2 మినిట్ అలాగా బ్లెండ్ చేసేసుకొని ఇప్పుడు ముందుగానే మనము గిన్నెలో
ఆయిల్ పిండి వేసి పెట్టుకున్నాం కదండి, అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక్కసారి ఇలా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసేయండి. ఈలోపు మనకి 10 నిమిషాలు ప్రీ హీట్ కూడా అయిపోయి ఉంటుందండి. ఆ గిన్నెలోకి మనం ఈ బ్యాటర్ వేసుకున్నాం కదా, ఆ గిన్నెని మధ్యలో కరెక్ట్గా మిడిల్లో వచ్చే విధంగా చూసుకొని ఈ విధంగా రివర్స్లో మూత పెట్టేసి పైన ఏదైనా కొంచెం బరువుగా ఉండే ఏదైనా ఆబ్జెక్ట్ ఒకటి పెట్టేసుకోండి. నేనైతే చిన్న రాయి పెట్టేశాను. ఒక 45 నుంచి 50 నిమిషాలు సిమ్లో పెట్టేసుకోండి. నేనైతే ఒక 50 మినిట్స్ తర్వాత మీకు తీసి చూపిస్తున్నానండి. చక్కగా బేక్ అయింది చూడండి. నైఫ్ గుచ్చితే ఏమీ అంటుకోలేదు కదా, ఇలా అంటుకోలేదు అంటే కనుక కరెక్ట్గా బేక్ అయినట్లు. మీకు అలాగా నైఫ్కి ఏదైనా బ్యాటర్ అంటుకుంది అనుకోండి, కొంచెం పచ్చిగా ఉందనుకోండి, మరొక 5 నుంచి 10 నిమిషాల పాటు బేక్ చేసుకోండి. ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసి కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కన వదిలేసేయండి. ఈ కేకు కంప్లీట్గా చల్లారిన తర్వాత మనకి ఈజీగా డిమోల్డ్ అవ్వడానికి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక నైఫ్ తీసుకొని ఎడ్జెస్ని అయితే లూజ్ చేసుకోండి. నెక్స్ట్ పైన ఒక ప్లేట్ బోర్లించేసి దీన్ని రివర్స్ చేసేయండి. మీకు ఈజీగా కేక్ అనేది డిమోల్డ్ అవుతుందండి. ఇప్పుడు మీకు కావాల్సిన సైజులో కేక్ పీసెస్ని కట్ చేసుకోండి. ఇంతేనండి, కేక్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.